ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజికవేత్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన యేచూరి ఒకప్పటి మద్రాస్, ప్రస్తుత చెన్నైలో తెలుగు కుటుంబంలో ఆగస్టు 12, 1952న సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు జన్మించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. యేచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో ఆర్థిక శాస్త్రంలో BA పూర్తి చేశారు. జేఎన్యూ నుంచి MA పట్టా పొందారు. SFI విద్యార్థి నేతగా 1974లో సీతారాం యేచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో JNU విద్యార్థిగా ఉన్నప్పుడు CPMలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో ఆయన కూడా ఒకరు. 1992లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.